స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకుని స్థానిక హైదరాబాద్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ అశోక్ రెడ్డి, నల్గొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగం ప్రముఖ్ బేతి కన్నయ్యలు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని, నా కోసం ఈ దేశం ఏమిచ్చింది అని ఆలోచన చేయకుండా దేశం కోసం మనం ఏమిచ్చామని ఆలోచించాలని సందేశం ఇచ్చి యువతను మేల్కొల్పిన గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణ కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి, టీపీఎస్యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి, టీపీఎస్యు రాష్ట్ర శిక్షణ కో కన్వీనర్ గుర్రం ప్రభాకర్ రెడ్డి, టీపీఎస్యు నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరుగు శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రూటుకున్నటువంటి స్వామి వివేకానంద విగ్రహం దగ్గర వారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. వారు భారతదేశ సాంప్రదాయాన్ని, భారతదేశ యొక్క వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానీయుడు. అలాంటి మహానీయుని యొక్క జన్మదినాన్ని భారతదేశ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మహానీయుని ఆశయాలు భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఉన్నాయి. వారి మార్గంలో యువత నడవాలి. ప్రపంచంలో మనం అగ్రగామి దేశంగా ఉండాలంటే వారి మార్గం సదా ఆచరణీయం. మరి వివేకానంద జన్మదిన సందర్భంగా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ సందర్భంగా దేశానికి యువశక్తే రేపొద్దున మార్గదర్శనం. కాబట్టి ఈ యువశక్తిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు. అందులో తపస్సు ఉపాధ్యాయ సంఘం క్రమశిక్షణకు మేరుగా సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు నేర్పి యువతను సద్మార్గంలో నడిపే కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి యువశక్తి ఈ దేశాన్ని ముందు నడిపించడంలో ముందుండాలని కోరుకుంటూ ముగిస్తాం. వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహం సర్కిల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు నల్లగొండ జిల్లా తపస్సంఘ అధ్యక్షులు, వివిధ శ్రేణుల యొక్క అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ వేడుకకు విచ్చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపినందుకు మేము మా తెలంగాణ ఉపాధ్యాయ సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివేకానందుని బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా మేము ఆచరిస్తూ ఈ సమాజం కూడా ఆచరించేలా మేము ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్లో, ఉపాధ్యాయులు స్వామి వివేకానంద బోధనలు తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నాము. విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో జాతీయ భావాన్ని కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈనాటి యువతరానికి స్వామి వివేకానంద తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనను స్మరించుకోవాలి. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరంతా వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ ఈ స్వామి వివేకానంద బోధనలు మీరు ప్రజల్లోకి, ఉపాధ్యాయుల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకుపోతుంది. మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని అందరూ వారి బోధనలు అనుసరించి వారి మార్గంలో నడవాలని కోరుకుంటూ. అలాగే ఆదివారం స్వామి వివేకానంద జయంతి యువజన దినోత్సవం సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి హైదరాబాద్ రోడ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు అనుసరణీయమని, నేటి యువత వారి మార్గాన్ని అనుసరించి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మిర్యాల యాదగిరి, మెరుగు గోపి, బొజ్జ వెంకన్న,
వెంకన్న, దొడ్డి రమేష్, వార్డు ఇన్ఛార్జ్ శ్యామ్ సుందర్, గంజి రాజేందర్, వీరమళ్ల భాస్కర్, సిరిగిరి సురేష్ రెడ్డి, పిన్నపురెడ్డి సైదిరెడ్డి, మామిడి సత్తయ్య, రామకృష్ణారెడ్డి, శ్రీపాద కృష్ణమాచారి, చింతపల్లి రాజిరెడ్డి, వడ్డే దేవేందర్ రెడ్డి, అలంపూరి నరసింహ తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానందుని యొక్క 162వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 162వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో దేశం నాకేసితే కాకుండా దేశం కోసం మనమేం చేస్తున్నటువంటి లక్ష్యంతో ఈ సమాజంలో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వామి వివేకానంద 162వ జన్మదినోత్సవాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి స్వామి వివేకానందుడు లే యువత మేలుకో, నీ గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకు అనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సూక్తులతో యువతకు ఎంతో స్ఫూర్తి ప్రదాత. మరి అటువంటి స్వామి వివేకానంద గారు మన దేశం గురించి ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో మరి ఈరోజు స్వామి వివేకానంద పేరుతో అనేక స్మారక కేంద్రాలు, స్మారక చిహ్నాలు ఉన్నటువంటి పరిస్థితిలో మరి నల్లగొండలో ఈ యొక్క స్వామి వివేకానంద ఇక్కడ ఉన్న హైదరాబాద్ రోడ్డుని స్వామి వివేకానంద మార్కుగా మార్చాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా కోరుతున్నాం. 162వ జయంతి ఉత్సవాలను యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం. స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శం, వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షితరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరలి చంద్రశేఖర్, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఈ దేశానికి ఉన్న చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక గురువు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, అసెంబ్లీ కన్వీనర్ భూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి, కిషన్, శాంతి స్వరూప్, ముక్తేష్, గాలి శ్రీనివాస్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో స్వామి వివేకానంద గారి 162వ జయంతి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా వారికి నివాళులు అర్పించి జరుపుకోవడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని కూడా పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించి ఏదైతే కాకతీయ కాలేజ్ ఉన్నదో అక్కడ వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి మర్రి రామకృష్ణ యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు 30 మంది యువత అందరూ కూడా ఏదైతే రక్తదానము చేశారో ఈ యొక్క యువత అందరూ కూడా మరి ఈరోజు స్వామి వివేకానంద గారి ఆశయాలు సాధించే విధంగా ఏదైతే వారు సెల్ఫ్ బిలీఫ్ మరియు యూత్ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్, మరొకటి మానవ సేవ మాధవ సేవ అని చెప్పి ఏవైతే వారు చెప్పినారో ఈరోజు యావత్ తెలంగాణలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ మరి ఒక తెలంగాణని మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాని ఒక డ్రగ్ ఫ్రీ క్యాపిటల్గా ఈరోజు హైదరాబాద్ని తయారు చేసే విధంగా మరి మనందరం కూడా దానికి పాటుపడాలి. దాంట్లో భాగంగా మరి నల్గొండను కూడా డ్రగ్ ఫ్రీ చేయాలని చెప్పి యువతందరికీ కూడా నేను పిలుపుని ఇస్తా ఉన్నాను. వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశ యువత పెడమార్గాన పోవద్దు, యువతనే మరి దేశానికి శక్తి వంటిది అనేటటువంటి విషయంలో అనేక సందర్భాల్లో వారు రుజువు చేసినటువంటి విషయం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మంది ఈ దేశ భవిష్యత్తు మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా యువత మాత్రమే ముందుకు పోవాలి, యువత మాత్రమే ప్రతిదీ సాధించే అవకాశం ఉంటుందనే విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి విషయాల్లో యువతకు ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. వారిని స్ఫూర్తి తీసుకొని యువత ముందుకు పోవాలని, దేశం ముందుకు పోవాలని అందరినీ కోరుతా ఉన్నాను. వివేకానంద జయంతి మరి ఆయన చిత్రపటానికి జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున పూలమాలలు వేసి ఘనంగా మరి నివాళులర్పించి ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి 1863 కలకత్తాలో బెంగాలీ కుటుంబంలో పుట్టినటువంటి మరి స్వామి వివేకానంద మరి 39 సంవత్సరాలే జీవించినప్పటికీ ఆయన చెప్పినటువంటి మాటలు మరి 1000 సంవత్సరాలకు మరి ఇంకా కూడా గుర్తుండే విధంగా ఆయన మరి ఈ యువతని, ఈ భారతదేశం బలమైనటువంటి భారతదేశంగా ఉండాలంటే యువత మరి మంచి మార్గంలో నడవాలని చెప్పేసి యువతకి మార్గదర్శనం చేసినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మరి వివేకానంద స్వామి జయంతి వేడుకలు మరి ఈ జిల్లా పార్టీ కార్యాలయం జరుపుకోవడము మరి నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సాక్షాత్తు ఈరోజు స్వామి వివేకానంద మరి ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా
మరి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో మరి గొప్ప సంపన్నమైనటువంటి భారతదేశంగా మరి తీసుకుపోవడం కోసము మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారిని మరి భారతీయ జనతా పార్టీ వివేకానందని మరి అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా నల్లగొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నరేంద్ర నాథ్ అయినటువంటి స్వామి వివేకానందుడు మరి ప్రపంచ మత సమ్మేళనానికి హిందూ భారతదేశ ప్రతినిధిగా వెళ్ళి ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానందు యొక్క మరి యువతను ముందు తీసుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని ఆనాడు ఏదైతే పిలిపించిండో ఆ పిలుపులో భాగంగానే ఈ నరేంద్రనాథుడు భారత ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు పూర్తిగా వారికి ఈ దేశ భాగస్వామ్యంలో మరి వాళ్ళకు అవకాశం కల్పిస్తూ లక్షలాది ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించి ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు చేసి వారు చూపిన మార్గంలోనే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. అలాగే స్వామి వివేకానంద జయంతితో పాటు యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ జిల్లా అధికారి నర్సిరెడ్డి, తైక్వాండో కోచ్ యూనస్ కమల్, బ్యాడ్మింటన్ కోచ్ నారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు. వివేకానంద జయంతి ఉత్సవంలో భాగంగా నల్లగొండ పట్టణంలో 160వ జయంతి సెలబ్రేషన్ ఘనంగా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున నిర్వహించాము. ప్రతి ఒక్కరు కూడా వివేకానందని ఆశయాలకు అనుగుణంగా యూత్ కూడా అతని ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ బుద్ధశ్రీనివాస్ గారికి, ఆర్డీఓ అశోక్ గారికి, అలాగే వైస్ చైర్మన్ అబ్బగొండ రమేష్ గారికి, మా స్పోర్ట్స్ పర్సన్స్కు పీట్లకు అందరూ కూడా మా టీఎస్ తరఫున తెలుపుకుంటున్నారు. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ విభాగ్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో 162వ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ కార్యకర్తలు స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జయేందర్ మాట్లాడుతూ వివేకానందుడు భారతీయతకు నిలవెత్తు నిదర్శనమని, ప్రపంచ దేశాలకు భారత ఖ్యాతిని విస్తరింపజేసిన మహానుభావుడు అన్నారు. భారతీయ విలువలను, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన కర్మయోగి అని, వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు సామల అఖిల్ రెడ్డి, నల్గొండ జిల్లా సంఘటన కార్యదర్శి రాపాక సాయి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, విభాగ్ కన్వీనర్ శంకర్, టౌన్ ప్రెసిడెంట్ విష్ణు, ఆవుల సంపత్, శ్రీనివాసరెడ్డి, బుడిగ భరత్, నాంపల్లి మధు, అక్షయ్, కర్ణాటి శివ, కొప్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఉపన్యాసాల ద్వారా యువతలో కలిగించిన చైతన్యం వల్ల ఆయన జయంతిని జాతీయ యువ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సమంజసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, మధు, నిరంజన్, శ్రీహరి, రవీందర్, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వారి ఉపన్యాసాల ద్వారా యువతను చైతన్యపరచడం పట్ల, వారి జయంతిని మరి జాతీయ యువజన దినోత్సవంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహంతో వారి ఆశసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతాను. జై హింద్, జై తెలంగాణ. ఇక వివేకానంద స్వామి 162వ జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు సంరక్షణ సమితి వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బండమీది అంజయ్య మాట్లాడుతూ 1863వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నగరంలో వివేకానంద స్వామి జన్మించి ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర ఒక శిష్యులుగా పనిచేస్తూ ఆయన చేసినటువంటి బోధనలు యువశక్తిని మేల్కొల్పే విధంగా పనిచేశాయన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, కిరణ్, సతీష్, సాయి, మధు, నగేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద స్వామి 162వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ 1863వ సంవత్సరంలో కలకత్తాలో జన్మించినటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస గారి దగ్గర శిష్యరికం చేసి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచినటువంటి గొప్ప మహానుభావుడు. కాబట్టి ఇవాళ యూత్ డేగా యువజన సర్వీసుల శాఖ కూడా ఆయన చేసినటువంటి యువతకు చేసినటువంటి సేవలని
కొనియాడుతూ ఆయన జయంతి ఉత్సవాలని అధికారికంగా జరుపుకుంటున్నాం. ఆయన ముఖ్యంగా ప్రపంచంలో జరిగినటువంటి చికాగోలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఒక యువకుడిగా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాన్ని, ఈ దేశ పరిస్థితుల్ని, ఆయన గొప్ప ఆలోచనని కూడా ఇవాళ యువత ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు, జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా అభినందనీయం, ఆదర్శనీయం. ఆనాడే స్వామి వివేకానంద పేద ప్రజలందరికీ కూడా వైద్యము ఉచితంగా అందాలని చెప్పి కూడా ఆయన కొనియాడారు. కాబట్టి ఈ దేశ ప్రజలందరికీ జయంతి సందర్భంగా వైద్యము ఉచితం చేయాలని చెప్పి సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే హిందూ వాహిని నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ నల్గొండ నగర సంచాలక్ దోసపాటి శ్రీనివాస్, నల్గొండ జిల్లా హిందూ వాహిని కో కన్వీనర్ తరాల నరేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుని జయంతిని రోజే హిందూ వాహిని వ్యవస్థను నెలకొల్పడం జరిగిందని చెప్పారు. దేశం పట్ల అనుకున్న నిబద్ధత, సనాతన ధర్మంలో దేశ మనుగడలో ఏ విధంగా తన పాత్ర పోషించాడో తెలుసుకోవాలన్నారు. నేటి యువత ఆయన చరిత్ర తెలుసుకొని జీవన శైలిలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని నగర కో కన్వీనర్ గజ్జల రవికిరణ్, జిల్లా సంపర్క్ ప్రముఖ్ బాలగోని శేఖర్, నగర యువ వాహిని ప్రముఖ్ చక్రి, నగర సంపర్క ప్రముఖ్ చంద్రకాంత్, సోమరబోయిన యశ్వంత్, దేశసాయి, సాయి కృష్ణ, నిఖిల్, జిల్లా అచ్యుత్, శశి, సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మన హిందూ వాహిని వారు ఏర్పాటు చేసిన సమావేశంలో, అలాగే హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజే. స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకొని హిందూ వాహిని ఇదే రోజు వారి జయంతిని ఆవిర్భావం చేసుకొని సక్సెస్ఫుల్గా నడపడం జరుగుతుంది. స్వామి వివేకానంద జయంతిని గత 10 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ జాతీయ యువజన దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని మంచి పండుగ వాతావరణంలో పండుగల గత 10 సంవత్సరాల నుంచే చేసుకోవడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల్లో మనం స్వామి వివేకానంద యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం. యువత అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. వివేకానంద గొప్పతనాన్ని మనం మామూలు మాటల్లో చెప్పలేము. వారు వివిధ దేశాల్లో వారు ఉన్న పరిస్థితుల్లో ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే చాలా గట్టి పరిస్థితులు ఉన్నాయి. మన సనాతన ధర్మం మీద కూడా ఎన్ని దాడులు జరుగుతున్నాయి, పరాయి మత పాలనలో ఉన్నాం. అయినా కానీ వివేకానంద ధైర్యంగా వారు విదేశాలకు వెళ్ళి మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వారు ప్రజల్లో మన గురించి తెలపడం, అప్పుడు వివేకానంద అంటే గొప్పతనం మనకు అందరికీ కూడా తెలిసింది. వారు భారతదేశం రాగానే అందరూ కూడా వారిని గౌరవించడం జరిగింది. అప్పటి నుంచి మన హిందువుల్లో చైతన్యం జరిగింది. అలాంటి చైతన్యాన్ని కంటిన్యూ చేసుకుంటూ వారి స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని, వారి స్ఫూర్తిని తీసుకొని మన యొక్క యువత అందరూ కూడా సద్మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన దోసపాటి శ్రీనగర్ నగర సంఘచాలక్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వామి వివేకానందుడు ఏదైతే కలలు కన్నాడో, ఏదైతే యువత 100 మంది ఉక్కు కరాలు నిర్పకండరాలు కలిగిన వ్యక్తులు నాకు ఇస్తే ఈ దేశ భవిష్యత్తుని మారుస్తానని చెప్పినటువంటి వివేకానంద యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశం యొక్క స్థితిగతులను మన సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఈరోజు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఇలా మహాత్మా గాంధీ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళంతా కూడా ఆయన ఒక స్ఫూర్తితోటే ఈరోజు ఉద్యమంలో పాల్గొని ఇలా స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి. దాని యువత ఖచ్చితంగా తెలుసుకొని ఈ యొక్క ముందు కూడా వివేకానందుడి యొక్క ఒక స్ఫూర్తిని, ఆయన యొక్క కొటేషన్ వింటే కూడా ఈరోజు ఎంతోమంది డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది దాని యొక్క స్ఫూర్తిగా మనం బయటకు రావడానికి చాలా అవకాశం ఉంది. ఆయన వ్యక్తిని ఆదర్శం తీసుకొని అది కూడా హిందూ వాహిని 10 సంవత్సరం కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఇంకా ముందు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తామని కోరుకుంటాం. జై శ్రీరామ్. అదేవిధంగా స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా వివేకానంద ఫౌండేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని స్థానిక కాకతీయ డిగ్రీ కాలేజ్ కళాశాలలో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది పల్లెబోయిన శ్యామ్ సుందర్ యాదవ్, బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ నంది శ్రీనివాస్ రెడ్డి, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్,
నాగం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వర్షిత్ రెడ్డి, సింధూరా హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ సింధూరా, వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు న్యాయవాది మర్రి రామకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని గత 15 సంవత్సరాల నుంచి మానవ సేవే మాధవ సేవగా భావించి వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, యువత వివేకానందుని ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ సమితి సభ్యులు కుర్ర యాదగిరి, మర్రి పవన్ ముదిరాజ్, పండు శివమణి, రాసమల్ల గణేష్, శంకర్, బొడ్డు మహేష్, శ్రీకాంత్, సంతోష్, సురేష్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం. ఆ దానం తర్వాత రెండవది రక్తదానం. ఎందుకంటే ప్రతి మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా వచ్చేది అవసరం వచ్చేది, అంటే యాక్సిడెంట్ కానివ్వండి, అత్యవసర పరిస్థితిలో మనిషి ఆరోగ్యం బాగలేనప్పుడు అతనికి అవసరమైనది రక్తదానం. ఆ రక్తాన్ని మనం అందించకపోతే అతనికి జీవం అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టినటువంటి స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటూ పోతే అసలు టైం సరిపోదు మనకు. ఎందుకంటే స్వామి వివేకానంద గారు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించినారు ఈ దేశంలో. మనకు చాలా వరకు కూడా గురువులు కనబడగానే మనం ఏం చేస్తాం, కొంతమంది చాలా వరకు అటు నుంచి గురువు పోగానే ఇంటి నుంచి శిష్యుడు తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే కనీసం నమస్కారం కూడా పెట్టకుండా ఈనాటి యువతలో ఎక్కువగా మనం చూస్తున్నాం. కానీ వారు రామకృష్ణ పరమహంస గారి పేరు మీద స్వామి వివేకానంద గారు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసి, ఈనాడు రామకృష్ణ మిషన్ అనేది ప్రపంచంలో నలుమూలలో ఉంది. మీరు ఒకసారి చూడండి, మన యొక్క ఆధ్యాత్మికత ఎంతవరకు వ్యాప్తి చెందించగలిగినారు వివేకానంద గారు అంటే ప్రపంచంలో ప్రతి మూలలో అసలు ఈనాడు మెడిటేషన్, ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క అసలు ధ్యానం ఎక్కడి నుంచి పుట్టింది, హిందూ తత్వం నుంచే ధ్యానం ఉద్భవించింది అని చెప్పేసి ఈనాడు ప్రపంచంలో నుండి వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా తెలియజేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారు. అందరు భక్తులు కూడా మంచిగా వారి యొక్క సందేశాలు, భారతదేశంలో వారి యొక్క యూత్ బౌద్ధ గురించి, వారి యొక్క సందేశము హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి వారి సందేశాలందరూ కూడా భక్తులు చెప్పారు. మనందరం కూడా వివేకానందుని యొక్క వారి యొక్క సూక్తులతోటి, వారి యొక్క ఆదేశంతో, వారి యొక్క ఐడియాలజీతోటి మనందరం కూడా యూత్ ముఖ్యంగా ఈ భారతదేశాన్ని మరి యొక్క భవిష్యత్తు ఒక దివ్య భారతిగా జరిగేటట్టుగా మనం చేయాలి. ఆ విధంగా మనందరం కూడా వివేకానంద యొక్క స్ఫూర్తితోటి ముందుకు పయనిద్దామని తెలియజేస్తాం. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా వివేకానంద ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ముఖ్యంగా సుమారు 30 మంది యువకులు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఈ వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది 15వది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వివేకానంద ఫౌండేషన్ సంప్రదించిన వారికి అందించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. స్వామి వివేకానంద మానవ సేవే మాధవ సేవే అని చెప్పిన ఒక నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అదే స్ఫూర్తితో యువత కూడా స్వామి వివేకానంద యొక్క ఆశయాలను సాధించడం కోసం యువత పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.